సరే, ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఎక్స్ప్లెయినర్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక సైలెంట్ కిల్లర్ గురించి, అవును, ఒక అదృశ్య శత్రువు గురించి మాట్లాడుకోబోతున్నాం. రికార్డులు బద్దలు కొడుతూ అక్షరాలా మన నగరాలను కాల్చేస్తున్న ఈ భయంకరమైన ఎండల వెనుక అసలు కారణాలేంటి? ఆ హీట్ విలన్స్ ఎవరో ఈరోజు డీకోడ్ చేద్దాం. అసలు మన చుట్టూ వాతావరణం ఎందుకిలా మారిపోయిందో చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఒక చిన్న నంబర్ చెబుతాను. 45.4. ఏంటి నంబర్ అనుకుంటున్నారా? ఇటీవల నిజామాబాద్లో నమోదైన టెంపరేచర్ ఇది. కేవలం ఒక్క జిల్లాలోనే కాదు సుమా, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ మే నెలల్లోనే ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరుకుంటున్నాయి. ఇది రాబోయే భయంకరమైన వేసవికి ఒక చిన్న శాంపిల్, ఒక వార్నింగ్ బెల్ లాంటిది. ఒక్కసారి అక్కడుండే ప్రజల పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే వణుకు పుడుతోంది కదూ. ఇక్కడే మనకొక ఇంట్రెస్టింగ్ డౌట్ వస్తుంది. అదేంటంటే, పచ్చగా ఉండే పల్లెటూర్ల కంటే మన పెద్ద పెద్ద నగరాలు ఎందుకు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి? పల్లెల్లో లేని ఉక్కబోత నగరాల్లోనే ఎందుకు అంతలా ఆడేసుకుంటోంది? దీని వెనుకున్న అసలు సైన్స్ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ మొత్తం ఎపిసోడ్లో మన ఫస్ట్ విలన్ పేరు అర్బన్ హీట్ ఐలాండ్, షార్ట్గా UHI అంటారు. యాక్చువల్లీ ఈ పదాన్ని నిన్న మొన్న కనిపెట్టింది కాదు. 19వ శతాబ్దంలోనే లండన్ నగర మధ్యభాగం అకస్మాత్తుగా వేడెక్కడాన్ని అక్కడి సైంటిస్టులు గమనించి దీనికా పేరు పెట్టారు. అసలు ఏం జరుగుతుందంటే, మనం పచ్చటి చెట్లను నరికేసి గ్యాప్ లేకుండా కాంక్రీట్ జంగిల్స్ని పెంచేస్తున్నాం. దానివల్ల నగరాలు ఒక పెద్ద వేడి కుంపటిలా, అంటే ఒక హీట్ ఐలాండ్లా మారిపోయి ఆ వేడిని బయటకు పోనివ్వకుండా అక్కడే ట్రాప్ చేస్తున్నాయన్నమాట. ఇది ఎంత డెడ్లీ కాంబినేషన్ అంటే, ఒకవైపు గాలి వెళ్లడానికి కనీస సందు కూడా లేకుండా కట్టేసిన కాంక్రీట్ బిల్డింగ్స్ వేడిని బంధించేస్తుంటాయి. అదే ఒకసారి పల్లెటూర్ల వైపు చూస్తే అక్కడ చెట్లుంటాయి, సహజంగా గాలి ఆడుతుంది, కూలింగ్ ఉంటుంది. మనం ఎలాంటి అద్భుతమైన వాతావరణాన్ని నాశనం చేసుకుని ఏ కాంక్రీట్ నరకంలో బతుకుతున్నామో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికి తోడుగా అగ్నికి ఆజ్యం పోసినట్లు మరో షాకింగ్ నెంబర్ చూద్దాం. 90 లక్షలు. వినడానికే మైండ్ బ్లాక్ అవుతోంది కదా. హైదరాబాద్ లాంటి నగరాల్లో రోడ్ల మీద తిరుగుతున్న వెహికల్ సంఖ్య ఇది. రోజుకు కొత్తగా ఏకంగా 1500 వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఈ వాహనాల నుంచొచ్చే కాలుష్యం ఊరికేపోదు కదా, అది సూర్యుడి నుంచొచ్చే రేడియేషన్ను పీల్చుకుని మళ్లీ ఆ వేడిని మనమీదికే వదులుతుంది. ఈ పొల్యూషన్ వల్లనే నగరాలు అక్షరాలా ఓవెన్లా ఉడికిపోతున్నాయి. ఇక ఇప్పుడు మన సెకండ్ అండ్ మోస్ట్ డేంజరస్ విలన్ ఎంట్రీ ఇస్తున్నాడు. అదే వెట్ బల్బ్ ఎఫెక్ట్. అసలు దీని కథేంటంటే, గతంలో అమెరికా నేవీ వాళ్లు నార్మల్ టెంపరేచర్స్ ఉన్నప్పుడే తీవ్రంగా జబ్బుపడ్డారు. అప్పుడు వాళ్లకర్థమైందేంటంటే, వాతావరణంలో ఉష్ణోగ్రతతో పాటు తేమ అంటే హ్యూమిడిటీ కూడా విపరీతంగా పెరిగిపోయిందనుకోండి, అప్పుడు మన శరీరానికి పట్టే చెమట అసలు ఆవిరే అవ్వదు. చెమట ఆవిరవ్వకపోతే బాడీ కూల్ అవ్వదు, కంటిన్యూస్గా బాడీ హీట్ అవుతూనే ఉంటుంది. నన్ను నమ్మండి, ఇది అక్షరాలా ప్రాణాలు తీసేంత డేంజరస్ పరిస్థితి. సో ఇప్పుడు అస్సలు పాయింట్ కొద్దాం. ఈ రెండు విలన్స్ కలిసి మన శరీరం మీద అటాక్ చేసినప్పుడు అసలు మెడికల్గా మన బాడీలో ఏం జరుగుతుంది? అంత భయంకరమైన వేడిని మన శరీరం ఎలా తట్టుకుంటుంది? అసలు తట్టుకోగలదా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ అటాక్ సడన్గా జరగదు, స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో మన చర్మం మీద దద్దుర్లొస్తాయి, దాన్నే హీట్ ర్యాష్ అంటాం. తర్వాత విపరీతంగా చెమట పట్టేసి బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. క్రికెట్ ప్లేయర్స్కి గ్రౌండ్లో కండరాలు పట్టేయడం చూస్తుంటాం కదా, అచ్చం అలాగే హీట్ క్రాంప్స్ వస్తాయి. ఇది ఇంకొంచెం ముదిరితే ఏమవుతుందంటే, శరీరం దాని శక్తిని పూర్తిగా కోల్పోయి హీట్ ఎగ్జాషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఫైనలీ ద లాస్ట్ స్టేజ్, హీట్ స్ట్రోక్. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆషామాషి విషయం కాదు. ఈ లాస్ట్ స్టేజ్కి చేరుకోవడం అంటే లిటరల్గా మన బాడీ సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోవడమే. ఈ హీట్ స్ట్రోక్ వస్తే మనిషి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి ఒక్కొక్కసారి కోమాలోకి కూడా వెళ్ళొచ్చు. ఇది ఇంట్లో కూర్చుని ఒక గ్లాసు నీళ్లు తాగితే తగ్గిపోయే జబ్బు కాదు. ఏమాత్రం లేట్ చేయకుండా హాస్పిటల్కి పరిగెత్తాల్సిన క్రిటికల్ ఎమర్జెన్సీ ఇది. సరే, ఇదంతా పక్కన పెడితే మనలో చాలా మందికి ఉండే ఒక పెద్ద అపోహను ఇక్కడ ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. అరే, మేం రోజంతా చల్లగా ఏసీ రూముల్లోనే ఉంటాం కదా బాస్, మాకు ఎండతో పనేంటి, మేం సూపర్ సేఫ్ అని ఫీల్ అవుతుంటారు, అవునా? కానీ యాక్చువల్లీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంటుంది.
చల్లటి ఏసీ రూంలో నుంచి ఒక్కసారిగా బయట భయంకరమైన ఎండలోకి, ఆ వెట్ బల్బ్ కండిషన్లోకి అడుగు పెట్టడం అనేది మన బాడీకి మనమిచ్చే అతి పెద్ద షాక్. ఎందుకంటే ఏసీలకే అలవాటు పడిపోయిన మన శరీరం బయట వేడిని తట్టుకునే న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ను కోల్పోతుంది. టెంపరేచర్కి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వలేకపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ అమాంతం పడిపోవడం, కిడ్నీల మీద లోడ్ పడటం, హార్ట్ బీట్ అకస్మాత్తుగా పెరిగిపోవడం లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏసీలో ఉన్నాం కదా అని రిలాక్స్ అవడానికి లేదు. రైట్. ఇప్పుడు దాకా మనల్ని భయపెడుతున్న ఆ ప్రమాదాలేంటో, విలన్సేంటో పక్కాగా అర్థమైంది కదా. ఇప్పుడు టైం వచ్చింది. ఈ ప్రాణాంతకమైన ఎండల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మన అల్టిమేట్ సమ్మర్ సర్వైవల్ ప్రోటోకాల్ను, అంటే మన రక్షణ కవచాలను ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇందులో మన ఫస్ట్ డిఫెన్స్ టెక్నిక్ ఏంటో తెలుసా? మన ఆహారం. అవును, మనం తీసుకునే ఫుడ్డే. వేసవిలో మన డైజెస్టివ్ సిస్టమ్కి చుక్కలు చూపించే విలన్ ఫ్యూయల్ ఉంటుంది కదా, అదేనండి ఈ హెవీ బిర్యానీలు, స్పైసీ మసాలాలు, ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింక్స్. వీటిని ఈ సీజన్లో టోటల్గా పక్కన పెట్టేయాలి. వాటి ప్లేస్లో మన హీరో ఫ్యూయల్ని వాడాలి. అంటే మన పాతకాలం నాటి చల్లటి మజ్జిగ, లస్సీ, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి తీసుకోవాలి. అప్పుడే మన బాడీ కూల్గా, హైడ్రేటెడ్గా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటుంది. దీని తర్వాత మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ 2.5. అంటే ప్రతిరోజూ కనీసం 2.5 లీటర్ల నీరు తాగాల్సిందే. నాకు దాహం వెయ్యట్లేదు కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఎండాకాలంలో మనకు తెలియకుండానే ఇన్సెన్సిబుల్ పెర్స్పిరేషన్, అంటే అదృశ్యంగా చెమట రూపంలో నీరు నిరంతరం మన బాడీ నుంచి ఎవాపరేట్ అవుతూనే ఉంటుంది. అందుకే దాహం వేసేదాకా వెయిట్ చేయకండి. కంటిన్యూస్గా వాటర్ తాగుతూనే ఉండటం చాలా అంటే చాలా ముఖ్యం. మరికొన్ని పర్సనల్ ఆర్మర్ టిప్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, ఎప్పుడూ లైట్ కలర్లో ఉండే లూస్ కాటన్ బట్టలనే వేసుకోవాలి. ఇకపోతే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ పీక్ సన్నార్స్లో బయట తిరగకపోవడమే మంచిది. ఇది నాన్ నెగోషియబుల్ రూల్. ఎక్కడికి వెళ్ళినా సరే చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉండాల్సిందే. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఏసీల కంటే ఫ్యాన్లు వాడటం వల్ల గాలికి మన చెమట త్వరగా ఆవిరైపోయి బాడీకి న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్ దొరుకుతుంది. ఇదంతా మన పర్సనల్ లెవెల్లో తీసుకునే జాగ్రత్తలు. కానీ మ్యాక్రో లెవెల్లో, అంటే నగరాల స్థాయిలో ఈ అర్బన్ హీట్ ఐలాండ్ అనే రాక్షసుణ్ణి ఖతం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? మన సిటీ ప్లానింగ్ను టోటల్గా మార్చేయాలి. బిల్డింగ్స్ పైన, గోడలపైన గ్రీన్ రూఫ్స్, అంటే మొక్కలు పెంచాలి. ఎండను ఎక్కువగా పీల్చుకోకుండా ఉండే లైట్ సర్ఫేస్ రోడ్లు వెయ్యాలి. అలాగే బిల్డింగ్స్ మధ్య గాలి ఆడేలా రూల్స్ తీసుకురావాలి. అక్కడక్కడ వాటర్ ఫౌంటైన్స్ కట్టాలి. అప్పుడే ఈ కాంక్రీట్ అడవిలోకి ప్రకృతి మళ్లీ ప్రాణం పోసుకుని వస్తుంది. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ను ఎండ్ చేసే ముందు మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. సైన్స్ మన ముందు క్లియర్గా ఉంది. ముప్పేంటో తెలిసింది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలిసింది. కాని ప్రశ్నేంటంటే, భవిష్యత్లో మన నగరాలు పచ్చటి కోటల్లా మారతాయా? లేక ఈ మండుతున్న వేడిలో ఇలాగే మాడిమసైపోతాయా? మన అర్బన్ సర్వైవల్ అనేది ఖచ్చితంగా ఈరోజు మనం తీసుకునే యాక్షన్స్ మీదే ఆధారపడి ఉంది. ఏదేమైనా సరే, కామన్ సెన్స్ వాడదాం, సరైన జాగ్రత్తలు తీసుకుందాం. ఈ సమ్మర్లో సేఫ్గా ఉందాం.